ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక డిఫరెంట్ ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను. హౌస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్తో వుడ్ వర్క్తో ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మంచి లొకేషన్లో కూడా ఉంది. అండ్ చుట్టూరు ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. సో ఎక్కడుంది, ప్రైస్ డీటెయిల్స్, ప్లానింగ్ ఇలా అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో పూర్తి వరకు ఎక్కడ ఆపుకొని చూడండి. సో మనకి వెస్ట్ ఫేసింగ్ సైడ్ స్లైడింగ్ గేట్ అయితే ఇచ్చారు. ఎస్ఎస్లో వచ్చింది. ఇది తీసుకుని లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మంచి స్పేషియస్గా అయితే తీసుకున్నారు చూడండి. ఇందులో మనకి 2 ఇన్నోవాస్ పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది. 20x14 సైజులో మంచి స్పేషియస్గా అయితే ఇచ్చేసారు ఇదంతా కూడానే. సో ఒక 4 ఫీట్ ప్లేస్ అనేది మనకి నార్త్ సైడ్ అయితే వదిలేశారు. అండ్ సైడ్ కొలతలు కూడా బాగా వచ్చాయి. సైడ్ కొలతలు వచ్చేసరికి 40x60, టోటల్గా 266 గజాలు అయితే ఉంటుంది. సెంట్ల పరంగా చూసుకున్నా కూడా చాలా ఎక్కువ, 5.5 సెంట్లు అయితే ఉంటుంది ఇది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 33 అంకణాలు అయితే ఉంటుంది ఇది. స్టార్టింగ్ ఇలా మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది 16x15 9 సైజులో పెద్దగా ఇచ్చారు. అండ్ అది టీవీ యూనిట్. అండ్ ఇవి డోర్స్ కూడా మొత్తం వుడ్ వర్క్లో అలా కవర్ చేసేసారు మొత్తం అంతా కూడా. అండ్ ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్. ఇది జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ సెంటర్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా యూజ్ చేస్తారు. డీసెంట్గా ఉంది. అండ్ విండోస్ కూడా చూడండి మనకి వుడ్తోనే ఇచ్చారు చూడండి. అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఇచ్చారు. అండ్ అది పార్టీషన్ అది. సో ఐడాల్స్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందులోని. సో పెద్ద టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది చూడండి. ఇక్కడ టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ అయితే వాడారు. ఇక్కడ వైట్ కలర్లో మనకి స్టోన్ టైప్ అయితే ఉంది. సెంటర్లో గోల్డ్ ప్యాటర్న్ స్ట్రిప్ కూడా యూజ్ చేశారు. అక్రిలిక్ షీట్ అది. అండ్ ఇక్కడ సెటప్ బాక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి అలా తీసుకున్నారు కింద డ్రాస్లోనే. సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు లాస్ట్లోని. ప్లానింగ్ కూడా చూడండి, ఒక ఐడియా అయితే ఉంటుంది మీకు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చేసారు ఇక్కడ. సో 3 డోర్స్తో రావడం జరిగింది. అండ్ ఈ పక్కన కూడా డబుల్ డోర్ విండో ఇచ్చేసారు. సీలింగ్స్ కూడా పెద్దగా ఆడంబరం లేకుండా చాలా డీసెంట్గా సింపుల్గా తీసుకున్నారు చూడండి. టోటల్ ఈ వాల్ మొత్తం అంతా కూడా వార్డ్రోబ్ వచ్చింది. పక్కనే ఒక టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు చూడండి. సింపుల్గా ఉంది ఇది కూడా. రూమ్ కూడా బాగా పెద్దది ఫ్రెండ్స్. ఇది 15x15 సైజులు అయితే ఉంటుంది. అండ్ అంతేకాదు బీరువా అనేది పెట్టుకునే విధంగా కొంచెం ఎత్తుగా అయితే ఇచ్చారు చూడండి వార్డ్రోబ్లో డోర్స్ అనేవి. సో కొంతమంది బీరువా ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీళ్ళు అక్కడ పెట్టుకుందాం అనుకున్నప్పుడు కొంచెం వార్డ్రోబ్లో మనకి అది సరిపోదు. వీళ్ళు అది ముందుగానే ఆలోచించి కొంచెం డోర్స్ అనేవి ఎత్తుగా అయితే ఇచ్చారు బీరువా పెట్టుకునే దగ్గర. అండ్ లోపల చూసారా సిమెంట్ బల్లలు అయితే వచ్చేసాయి. అక్కడ కూడా టైల్స్ ఇచ్చేసారు చూడండి కింద ఫ్లోరింగ్లోని. టాప్లో అన్నీ కూడా ఓపెనబుల్ డోర్సే. సో ఇంత అలా కట్టారు ఫ్రెండ్స్. చాలా క్వాలిటీగా అయితే ఉంది. ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరు ధనలక్ష్మీపురంలో అయితే ఉంది. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు నెల్లూరులో హౌసెస్ పెట్టండి అని చెప్పేసి. సో నెల్లూరు రావడం జరిగింది. మళ్ళీ హౌసెస్ అయితే పెడుతున్నాం నెల్లూరులోని. సో నెల్లూరు ముత్తుకూరు వెళ్ళే రోడ్లు అయితే ఉంటుంది ధనలక్ష్మీపురంలోని. అండ్ ఇది మనకి లేఅవుట్లో అయితే ఉంటుంది నుడా లేఅవుట్లోని. బయట రోడ్లు కూడా 40 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు. దీనికి లోన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది మీకు. అండ్ వీళ్ళు ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు. హాల్స్లో బెడ్రూమ్స్లో ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో చూస్తున్నారు కదా, ఈ పార్టీషన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఐడాల్స్ కూడా పెట్టుకోవచ్చు. డీసెంట్గా ఉంటుంది చిన్న చిన్న ఐడాల్స్ పెట్టుకున్నట్లయితే ఇందులో కనుక. టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. సో ఆపోజిట్ డోర్స్తో బెడ్రూమ్స్ అయితే ఇచ్చేసారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పక్కన ఉండేది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే గెస్ట్ బెడ్రూమ్ ఇది. స్టార్టింగ్ గెస్ట్ బెడ్రూమే చూపిస్తాను మీకు. డైనింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు. ఇదిగోండి, ఇది ఒక రూమ్ ఫ్రెండ్స్. ఇది మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది. రూమ్స్ అన్నీ కూడా పెద్ద రూమ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. 9x7 సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది. సో పదండి ఒకసారి దీనికి ఆపోజిట్గా ఇచ్చిన రూమ్ చూద్దాము.
సో ఇది వచ్చేసరికి ఇంకొక రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ఈ రూమ్ కూడా మనకి 15x14 సైజులో అయితే ఉంటుంది. ఈ పక్కన చూసారా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేస్తారు. సీలింగ్స్లో కూడా కోవ్ లైటింగ్ అయితే ఇచ్చారు చూడండి. కలర్స్ అన్నీ కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. బీచ్ కలర్, వైట్ కలర్, ఇట్లాంటి లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది. అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, చూపిస్తాను పదండి. స్విచ్చెస్ కూడా ఇలా మనకి వార్డ్రోబ్లోనే ఫిక్స్ అయ్యే విధంగా తీసుకున్నారు. లోపలన్నీ కూడా సిమెంట్ బలాలే. అండ్ ఈ ఏరియాలో మనకి మెయిన్ ఏంటంటే వాటర్ బాగుంటుంది, స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా కూడా. అండ్ అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే మనకి చుట్టుపక్కల స్కూల్స్ కానీ అండ్ హాస్పిటల్స్ కానీ వీటన్నిటిలో కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నారాయణ హాస్పిటల్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. పదండి ఒకసారి వెళ్ళి మనం డైనింగ్ ఏరియా అయితే ఎలా ఉంది ఏంటి అని చూద్దాం పదండి. అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా అవైలబుల్గానే ఉంటుంది. మనం ఏదైనా గమ్మున ఆటో ఎక్కాలన్నా ఇది ఎక్కాలన్నా కూడా రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళి ఎక్కచ్చు. అండ్ అంతేకాదు ఒక 15 నిమిషాల్లో మనకి కావాలంటే రైల్వే స్టేషన్, బస్ స్టాప్ కూడా వెళ్ళొచ్చు మనం. ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ అనేది. ఇది టాప్లో ఫాల్సిల్ డిజైన్ ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర. అండ్ ఈ పక్కన చూడండి ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్. ఇది టోటల్ ఈ కిచెన్, డైనింగ్ మొత్తం అంతా చూసుకున్నట్లయితే కనుక 31x8 సైజులో మంచి స్పేషియస్గా అయితే ఇచ్చారు. అండ్ ఈ కిచెన్లో ఓపెన్ కిచెన్, వెలుతురు కూడా బాగా వస్తుంది, కిటికీలు ఇవన్నీ కూడా బాగానే ఇచ్చారు ఇక్కడ. అండ్ ప్లాట్ఫామ్ కూడా ఇలా యూ షేప్ ఇవ్వడం వల్ల స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. అంతా గ్లాసీ ఫినిషింగ్ లామినేటే. వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఇవి ప్రొఫైల్, ఇవి మొత్తం బాస్కెట్స్ అనేవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి, రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. ప్లేట్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అయితే బాగుంది. అండ్ ఈ షింక్ చూసారా, మొత్తం పెద్ద షింక్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. ఇంకా ట్యాప్స్ అయితే పెట్టలేదు, ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అయితే ఏం పెట్టలేదు. కస్టమర్కి ఏదైనా కావాలి అనుకుంటే అవే కంపెనీ అయితే మీకు పెట్టడం జరుగుతుంది. అంతా కూడా డైనింగ్ ఏరియా, క్రాకరీ ఏంటి ఇచ్చారు. దానికి బ్యాక్ సైడ్ ఇది పూజా రూమ్ ఇది. ఇదిగోండి ఇది పూజా రూమ్ ఇది. సింపుల్గా తీసుకున్నారు 4x4 సైజులోని. చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఇది ప్లేస్ అనేది ఎక్కడో వేస్ట్ చేసేసారు అన్నట్లుగా అయితే ఏమీ లేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇందులోని. అండ్ ఇది ఈస్ట్ సైడ్ ఇప్పుడు మనం చూస్తుంది ప్లేస్ అంతా కూడా. ఒక 4 అడుగులు అయితే వదిలేశారు ఫ్రెండ్స్ ఈ పక్కన ప్లేస్ అనేది. అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు అక్కడ, ఎవరైనా బయట వాళ్ళు వాడుకోవడానికి. అండ్ అంతేకాదు విండోస్ టాప్లో ఈ సన్షెడ్ చూసారు. ఈ సన్షెడ్ అనేది 2 feet కన్నా ఎక్కువగానే తీసుకున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ జెల్ అనేది మనకి కిటికీల మీద అయితే పడదు. అలా సన్షెడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల లెంత్ అనేది బాగా ఇచ్చారు అది కూడా. సో వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరైనా హౌసెస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. అండ్ ప్రైస్ అనేది కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి టోటల్గా ఇది వచ్చేసరికి చెప్పాను కదా 5.5 సెంట్లో కట్టిన ఇల్లు, 33 అంకణాలు ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కట్టుబడి ఒక 30 అంకణం అయితే రావడం జరుగుతుంది. ప్రైస్ ఎలా వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక ఈ 5.5 సెంట్లో కట్టిన ఇల్లు ప్రైస్ వచ్చేసరికి 1,20,00,000 చెప్తున్నారు. ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు, ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. సో ఎవరైనా తీసుకుందాము అనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ అయితే పెట్టాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ స్టెప్స్ చూసారా గ్రాండ్తో ఇచ్చారు. రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ ఇది. సో పైకైతే వచ్చేసాము, చుట్టూరు కూడా చూసుకోండి ఒకసారి, ఏరియా చూపిస్తున్నాను. అండ్ పిల్లర్స్ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 16 పిల్లర్స్ అయితే వచ్చాయి. టాప్లో స్లాబ్ కూడా వేసేసారు వీళ్ళు. సో 40 feet రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. డ్రైనేజ్ లైన్ కూడా ఇచ్చేసారు. సిమెంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్లానింగ్ అనేది ఇదిగోండి 40x60 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా, ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. గెస్ట్ బెడ్రూమ్కి బాత్రూమ్ అయితే ఇవ్వలేదు, ప్లాన్లో అయితే ఇచ్చారు కానీ మనకి కొంచెం హాల్ పెంచి ఆ మాదిరిగా అరేంజ్ చేసుకున్నారు. మిగిలినంతా కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. సో ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కిచెన్, డైనింగ్ 2 కంబైన్గా తీసుకున్నారు. పూజా రూము, గెస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇలా టోటల్ అన్నీ కూడా ఉంటాయి. ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి.
రైట్, తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే కాదు, మీకు ఏదైనా సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి, మోడల్గా ఉండాలి అండ్ వాస్తు ప్రకారం ప్లాన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హౌస్ కావాలి అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి. సో ఇది వాళ్ళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.